సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఏమి ఇచ్చాడు సెకండ్ క్వశ్చన్ లో? ఏరియా క్వశ్చన్ అడిగాడు. ఏరియా ఆఫ్ ద రీజియన్ ఇన్సైడ్ ద ఎలిప్స్ అంటున్నాడు. అండ్ అవుట్ సైడ్ ద రీజియన్ బౌండెడ్ బై ద కర్వ్స్ y ఈక్వల్స్ టు mod x minus 1, y ఈక్వల్స్ టు 1 minus mod x. రైట్. సో ఫస్ట్ మనకి ఎలిప్స్ ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ స్క్వేర్ బై 4 స్టాండర్డ్ ఫామ్ లోకి రాసేసుకున్నాం. ప్లస్ వై స్క్వేర్ బై 1 ఈక్వల్స్ టు 1. సో దీని గ్రాఫ్ వేసేవచ్చు కదా ఈజీనేగా. అలానే y ఈక్వల్స్ టు mod x minus 1 and y equals to 1 minus mod x, right? సో x పాజిటివ్ అయితే y ఈక్వల్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 అనుకోవచ్చు. y ఈక్వల్స్ టు x మైనస్ 1 కింద అవుతుంది. ఇదేమో y ఈక్వల్స్ టు 1 మైనస్ x కింద అవుతుంది. అదే x నెగిటివ్ అయితే ఇది మైనస్ x మైనస్ 1 అవుతుంది. ఈ ఈక్వేషన్ ఏమో 1 ప్లస్ x అవుతుంది, రైట్? సో ఈ డేటా బట్టి మనం గ్రాఫ్ వేసుకుందాం. సో ఫస్ట్ కన్సిడర్ x axis, right? Then y axis ప్లాట్ చేసుకుంటే ఇఫ్ యూ డ్రా ద ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ వై స్క్వేర్ బై 1 కాబట్టి ఇట్స్ ఏ హారిజాంటల్ ఎలిప్స్, క్లియర్లీ హారిజాంటల్ ఎలిప్స్ వస్తుంది. సో అండ్ వీ కెన్ మార్క్ ద మేజర్ యాక్సిస్ ఎక్స్ట్రిమిటీస్ అండ్ మైనర్ యాక్సిస్ ఎక్స్ట్రిమిటీస్ 0, 1, 0, మైనస్ 1, రైట్? ఇప్పుడు మనం y ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1, y ఈక్వల్స్ టు 1 మైనస్, ఎక్కడ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 అంటే y యాక్సిస్ కి రైట్ సైడ్ ప్లాట్ చేసుకోవాలి. సో ఎక్స్ మైనస్ 1 అంటే దానికి x ఇంటర్సెప్ట్ క్లియర్ గా 1, 0, రైట్? దీనికి కూడా 1, 0 దీని స్లోప్ 1, దీని స్లోప్ ఏమో -1 అండ్ x ఇంటర్సెప్ట్ దీనికి y ఇంటర్సెప్ట్ -1 అవుతుంది. సో -1 నుంచి పాస్ అవుతూ 1, 0 అంటే ఓన్లీ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇలా ప్లాట్ చేసుకోవచ్చు. ఈ లైన్ ఇలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీని y ఇంటర్సెప్ట్ ఏమో 1, x ఇంటర్సెప్ట్ 1 అని తెలిసిపోయింది కాబట్టి ఆల్రెడీ. సో 0, 1 నుంచి పాస్ అవుతూ 1, 0 నుంచి పాస్ అయ్యే లైన్. అండ్ క్లియర్ గా ఈ రెండు పర్పెండిక్యులర్. ఎందుకు? దీని స్లోప్ ఏమో 1, దీని స్లోప్ ఏమో -1. ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అయితే పర్పెండిక్యులర్ కదా, 90 డిగ్రీ. సో సిమిలర్ గా ఈ గ్రాఫ్ కూడా మనకి సేమ్ సిమెట్రీ వైజ్ మాట్లాడుకున్నా డైరెక్ట్ గా -1, 0 కన్సిడర్ చేసుకుని ప్లాట్ చేసేసుకోవచ్చు. లేదా ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈస్ క్లియర్లీ -1, 0, వై ఇంటర్సెప్ట్ ఈస్ -1. సో ఈ లైన్ ఇలా వస్తుంది, ఈ రెండింటి నుంచి పాస్ అయ్యే లైన్. నెక్స్ట్ ఈ లైన్ ఇలా వస్తుంది, రెండింటి నుంచి పాస్ అయ్యే. క్లియర్ గా మనకు ఒక స్క్వేర్ ఫామ్ అయింది. అయితే ఇప్పుడు మనల్ని ఏ ఏరియా అడిగాడు అనేది ఐడెంటిఫై చేద్దాం. ఏమంటున్నాడు? ఏరియా ఆఫ్ ద రీజన్ ఇన్సైడ్ ద ఎలిప్స్ అండ్ అవుట్ సైడ్ ద రీజియన్. ఇన్సైడ్ ద ఎలిప్స్ అండ్ అవుట్ సైడ్ ద రీజియన్ ఆఫ్ ఈ స్క్వేర్ ఫామ్ అయిన దానికి అవుట్ సైడ్ ఉండాలి. సో మనకి ఫైనల్ గా ఏం ఫామ్ అయిందమ్మా? స్క్వేర్ ఫామ్ అయింది. దీనికి అవుట్ సైడ్ అంటే మనకి రిక్వైర్డ్ ఏరియా అనేది ఈ ఏరియా అవుతుంది. సో అంటే క్లియర్ గా మనం చూడొచ్చు ఏరియా ఆఫ్ రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఎలిప్స్ మైనస్ ఏరియా ఆఫ్ స్క్వేర్, రైట్? సో స్క్వేర్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి, సైడ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 0, 1, 1, 0 డిస్టెన్స్ ఎంతమ్మా? రూట్. సో సైడ్ లెంత్ ఇస్ రూట్. సో ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఇస్ పై ఏబి మైనస్ ఎస్ స్క్వేర్ అనుకుందాం. సో పై ఇంటూ ఏ ఈస్ 2, బి ఈస్ 1 మైనస్ 2. సో 2 of pi minus 1 is the answer, right? So 2 of pi minus